పెళ్లి అనేది మన జీవితాల్లో వచ్చే అద్భుతమైన ఘట్టం. భార్యాభర్తల మధ్య బంధం శాశ్వతమైనది, విడదీయలేని పవిత్ర బంధం అని చాణక్యుడు ఏనాడో చెప్పడం జరిగింది. వివాహం చేసుకున్న జంట ఎందుకు విడిపోతున్నారో, అలా విడిపోయేందుకు దారితీసే కారణాలేంటో ఆ రోజుల్లోనే చాలా చక్కగా వివరించి చెప్పాడు. పెళ్లి అంటే కలిసి జీవించడమే కాదు, తప్పొప్పులను చేసే పనులను అంగీకరిస్తూ సమానంగా ఉంటేనే ఆ బంధం బలపడుతుందని అన్నాడు. భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోయినప్పుడే కుటుంబంలో శాంతి, శ్రేయస్సు, ప్రేమ వెల్లివిరుస్తాయని సూచించాడు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ప్రేమ లేకపోతే బంధం విచ్ఛిన్నమవుతుంది. ప్రతి మనిషి జీవితంలో వివాహం తప్పనిసరని చాణక్యుడు పేర్కొన్నాడు. అలాగే ప్రతి వ్యక్తి సామాజికంగానూ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. కానీ భాగస్వామి ఎంపికలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఊహించని ఫలితాలు ఎదురవుతాయని కూడా హెచ్చరించాడు. పెళ్లిళ్లు విఫలమయ్యే సందర్భాలను చాణక్యుడు ఇలా వివరించి చెప్పాడు. వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు మోసం చేసుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే క్షణాల్లోనే ఆ బంధం తెగిపోతుందని చెప్పడం జరిగింది. మగాళ్లపై మహిళలు, ఆడవాళ్లపై పురుషులు అజమాయిషి చెలాయించాలనుకుంటే ఆ జీవితం ఖచ్చితంగా నరకమే అవుతుందట. జీవిత భాగస్వామి ప్రేమను, బంధాన్ని అనుమానించే భార్య లేదా భర్త తమ హద్దులు దాటి దూషించుకుంటే దీనివల్ల వారి మధ్య శత్రుత్వం మరింత పెరిగి అనేక సమస్యలకు దారితీస్తుంది. కుటుంబంలో పెద్దలు చిన్నపిల్లల పట్ల గౌరవం లేకుండా తన బాధ్యతలను పక్కన పెట్టి దురాశతో మహిళలు వ్యవహరిస్తే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. ప్రతి మగాడు అందమైన మహిళ భార్యగా రావాలని కోరుకుంటాడు. అయితే అమ్మాయి అందంగా ఉన్నా మంచి కుటుంబం కాకపోతే అలాంటి వాళ్ళని వివాహం చేసుకోరాదని చాణక్యుడు తెలిపాడు. తమకు సరితూగే వారితో సంబంధాలు పెట్టుకోవాలి. ఒకవేళ పురుషుడు ఆస్తిపాస్తుల్లో తక్కువ ఉన్నా ఇల్లరికం మాత్రం పోకూడదట. దీనివల్ల అతనికి సమాజంలో గౌరవం తగ్గిపోతుందని చెప్పాడు. వధువు అందంగా లేకపోయినా పర్వాలేదు, ఆమె కుటుంబానికి మాత్రం విలువలు ఉండాలి. దీనివల్ల బంధం బలపడి రెండు కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీ పురుషుల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ, బాధ్యత ఉండాలి. వివాహంలో ఉండాల్సిన మొదటి సూత్రం ఇది. భావోద్వేగాలకు విశ్వాసపాత్రులై ఉండాలి. ఇలా చేస్తే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. భర్త సేవలో తరించడమే భార్యకు స్వర్గంతో సమానమని, కానీ తన ఆశ్రయం పొందిన మహిళా ప్రయోజనాలు కూడా భర్త కాపాడాలని, అలా చేయని వ్యక్తికి సమాజం గౌరవం ఉండదని తెలిపాడు. నిజాయితీ, తెలివైన స్త్రీ మంచి భార్యగా ఉంటుందట. ఎల్లప్పుడూ భర్త పట్ల ప్రేమతో ఉండి కుటుంబంలో శాంతి సామరస్యాల కోసం పాటుపడుతుందట. భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను గాయపరచరాదని చాణక్యుడు తెలిపాడు. దీనివల్ల విపరీత పరిణామాలు ఎదుర్కొంటారని అన్నాడు. పురుషులు కుటుంబంలో ఇతర స్త్రీలతో తగాదాలు పెట్టుకోరాదని, దీనివల్ల బాంధవ్యాలకు మరింత చేటు కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలే తప్ప అత్యాశకు పోతే జీవితం నాశనమవుతుందని హెచ్చరించాడు. చిరునవ్వు, ఓర్పు కలిగిన సమాధానం ఒకరికొకరు చెప్పుకోవాలి తప్ప కోపం ఎందుకు పనికిరాదని తెలియజేశాడు. మీరు మీ జీవితంలో ఇలాంటి మంచి విషయాలను పాటిస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది మీ యోయో టీవీ.